హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా వంకాయ, బంగాళాదుంప కలిపి ఈ టైప్‌లో మనం కుర్మా చేశామంటే టేస్ట్ ఎంత బాగుందండి. ఒక్కసారి ఈ టైపు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టైప్‌తో ఏందంటే టేస్ట్ సూపర్ అండి. ప్రతి దానిలో కూడా అంటే వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా బాగుందండి. ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంత నూనె వేసుకుందామండి. ఒక 3 చెంచాలు. వేసిన తర్వాత దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయలండి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసి, ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసుకునేసి ఇలా కలుపుతూనే దీన్ని కొంచెం మంచి ఎర్రగా వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైప్‌లో మంచి ఎర్రగా వచ్చే విధంగా మనం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే బంగాళాదుంపలు తీసుకునేసి, బంగాళాదుంపల పైన ఉన్న ఈ తోలు తీసేసి, అప్పుడు కట్ చేసి చిన్న ముక్కలుగా దాంట్లో వేసుకునేసి, వంకాయలు కూడా సేమ్ అదే విధంగా కట్ చేసి వేసి, ఇప్పుడు టమోటాలు కూడా వేసుకుందామండి. అన్నీ కూడా ఒక 2 లేదా 3 కాయల చొప్పున తీసుకొని వేసి, చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకునేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఈ టైపు బాగా మిక్స్ చేసిన తర్వాత అంటే ఈ వంకాయలు, ఈ ఆలుగడ్డ ఇవన్నీ వేసినప్పుడు మనం వెంటనే కాస్త సాల్ట్ వేసుకోవాలండి. సాల్టు కొంచెం పసుపు వేసి ఇలా బాగా మిక్స్ చేస్తే ఏమవుద్దంటే ఇవి మంచి టేస్ట్ వస్తాయండి. కరుణెక్కకుండా చాలా బాగుంటది. ఇప్పుడు మూత పెట్టి అవి ఫ్రై అయ్యేలోపు రోట్లో ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకునేసి జీలకర్ర ఒక సగం టేబుల్ స్పూన్ వరకు వేసి, చెక్క కొద్దిగా, ఆ తర్వాత లవంగాలు ఒక 3, 4 లవంగాలు వేసేసి, దీన్ని ఇప్పుడు కొంచెం కచ్చా పచ్చగా పొడి కొట్టాలండి. ఇప్పుడు ఇవేందంటే పచ్చియి కాబట్టి కొంచెం లేట్ అనిపించచ్చు. కాకపోతే ఏందంటే ఈ టైప్‌లో మనం చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. రోట్లో దంచాలే గాని చాలా రుచిగా ఉంటుంది. ఏ కర్రీ చేసినా. ఈ టైపు దీన్ని పొడిని దంచిన తర్వాత అల్లం ముక్క ఒక చిన్నది ఒక ఇంచు ముక్క వేసుకునేసి, పచ్చి కొబ్బరండి అదొక 3, 4 చెంచాల మందం వేసుకునేసి, వెల్లుల్లి ఒక గడ్డని విడదీసి దాంట్లో వేసేసుకునేసి, ఇప్పుడు దీన్ని కూడా కచ్చా పచ్చాగా దంచేసుకోవాలండి. ఇది మనకి మెత్తగా పొడయ్యే అవసరం లేదండి. కాకపోతే ఏందంటే మనకి ఒక ముద్ద టైప్‌లో అంటే పొడి పొడిగా లాడుతూ ఒక ముద్ద టైప్‌లో వస్తదండి. కానీ ఈ టైప్‌లో మనం దంచేటప్పుడు ఒక్కసారి ఆ స్మెల్ చూడాలండి. చాలా బాగుంటుంది. అదే ఆ స్మెల్‌తోనే ఈ పొడిని మనం ఆ కర్రీలో ఏసామంటే ఇంకెంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందండి. ఈ టైప్‌లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఈ టైప్‌లో మనం బాగా రుబ్బి కొంచెం బరక లేకుండా కొంచెం మెత్తగా వచ్చేటట్టు దీన్ని చేసుకుందామండి. అంటే మరీ పెద్ద పెద్ద పీసెస్‌గా కాకుండా ఈ టైప్‌లో వచ్చేటట్టు దీన్ని పొడి దంచేసుకోవాలి. ఇవేందంటే పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారండి ఈ టైప్‌లో. ఇప్పుడు రోజుల్లో ఈ మిక్సీలు, గ్రైండర్లు, ఆ పొడులు, ఈ పొడులు వచ్చాయి గానీ, ఈ టైప్‌లో మనం గానీ ఇలాంటి దాన్ని దంచి గాని కర్రీలో వేసి చూడాలే గానీ టేస్ట్ అద్భుతం అండి. చూడండి ఈ టైప్‌లో వచ్చిందా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు స్టవ్ మీద ఈ మూత తీసి చూద్దామండి ఎలా ఉడికిందన్నది. ఈ టైప్‌లో మనకేందంటే ఈ వంకాయ, బంగాళాదుంప ఈ టైపు ఉడికిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే ఈ దంచిన పొడి ఏదైతే ఉందో ఈ మసాలా పొడి దాన్ని దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా? దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు ఈ పొడి ఏందంటే ఈ వంకాయలు, ఆలుగడ్డ ఈ మొత్తానికి బాగా కలిసే విధంగా దీన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుతూ లైట్‌గా దీన్ని కాస్త వేగనిచ్చుకోవాలి. ఎందుకంటే ఇవి పచ్చియి కాబట్టి ఇవేందంటే ఈ టైప్‌లో బాగా పీల్చుకునేసి ఈ విధంగా బాగా ఏగిన తర్వాత ఇప్పుడు మనం స్పైసీ తగ్గట్టుగా ఒక్క టేబుల్ స్పూను కారం వేసుకుంటే చాలండి. కొంచెం ఎక్కువ తక్కువ కారం కావాల్సినా కూడా ఏసుకోవచ్చండి. ఎందుకంటే ఇది ఒక్క టేబుల్ స్పూన్ చాలని ఎందుకన్నా అంటే దీంట్లో కాస్త చెక్క, లవంగాలు, అల్లం ముక్క, వెల్లుల్లి ఇవి వేస్తున్నాం కాబట్టి ఆ ఘాటు అన్నది కాస్త ఉంది కాబట్టి ఒక్క టేబుల్ స్పూన్ కారం దీంట్లో సరిపోతుందండి. ఇప్పుడు దీన్నేందంటే బాగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ కారం వాసన పోయి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో కాస్త నీళ్లు పోసుకుందాం. అంటే ఒక గ్లాసు, గ్లాసున్నర వరకు మనకి ఎన్ని అవసరమో అన్ని పోసుకునేసి
రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసి దీన్ని మనం బాగా కలుపుకోవాలండి. ఓకేనా? మనకి గ్రేవీ ఎంత అవసరమో దాన్ని బట్టే నీళ్లు పోసుకోవచ్చండి. గుత్తగా కావాలి చపాతీలోకి అనుకుంటే నీళ్లు తగ్గించుకోవాలి. అన్నంలోకి కావాలంటే కొద్దిగా నీళ్లు పెంచుకునేసి మూత పెట్టి ఒక 6-8 నిమిషాలు అంతసేపు దీన్ని ఇలా బాగా తుకతుక అంటూ ఉడకనిచ్చి, అప్పుడు ఆ ఉడికిన తర్వాత మూత తీసినప్పుడు ఆ స్మెల్ వస్తుంటుంది. సూపర్ అండి. ఓకేనా? ఇప్పుడు ఈ టైప్‌లో దీన్ని తయారు చేసుకునేసి, ఇప్పుడు ఆఖరిన అవసరమైతే కొత్తిమీర ఏసుకోవచ్చండి. అవసరం లేని వాళ్ళు అవసరం లేదండి. ఓకేనా? ఈ టైప్‌లో దీన్ని తయారు చేసుకునేసి, ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకొని, దేంట్లోకైనా తిని చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతమండి. వేడి వేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, రాగి సంగట్లోకైనా ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ మాత్రం నంబర్ వన్‌గా ఉందండి. ఈ విధంగా చేస్తే ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చండి. మంచి రుచితో కడుపు నిండా ఇంటిల్లపాతి కూర్చొని తినొచ్చండి. అంత బాగుంది ఈ వంకాయ ఆలు కర్రీ.